నమస్కారం అండి. ఈరోజు అవన్గాడే అనే థీమ్లో మా మెంబర్స్ అందరూ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు మెటీరియల్స్ కలెక్ట్ చేసుకొని ఎంతో శ్రమతో చాలా బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ చేశారు. ఈరోజు 6 years అప్పుడు జపాన్లో చిన్నపిల్లలకి వాళ్ళు ఎకబానా నేర్పిస్తారనమాట. ఈ అరేంజ్మెంట్ నేను బ్యాంబూతోని స్ట్రక్చర్ చేసి దీన్ని ఏమంటే ఇది అవంగాడే అంటే రూయన్స్ నుంచి అది వార్ తర్వాత రూయన్స్ అయిపోయి దాని నుంచి మళ్ళీ రివైవ్ అయ్యే దాన్ని ఎక్స్ప్రెషన్ చేసేది అవంగాడే అంటారనమాట. ఇది మన ఊను ఒహారో అని ఒహారా స్కూలు హెడ్ మాస్టరు క్రియేట్ చేశారు. అప్పుడు వాళ్ళ హిరోషిమా వార్ తర్వాత వాళ్ళకి అంతా రూయన్స్ ఉండింది. ఆ రూయన్స్ నుంచి మళ్ళీ ఎకబానాన్ని ఎలా రివైవ్ చేయాలనేసి వారు ఈ ఎకబానాను రూయన్స్ నుంచి స్టార్ట్ చేశారు. దానికి అవంగాడే అనే పేరు. అలాగే నేను కూడా ఈ వుడ్ పీసెస్ తర్వాత దాని నుంచే కొంత మెటీరియల్ అంతా న్యాచురల్ మెటీరియల్ వచ్చేలాగా ఒక స్ట్రక్చర్ బ్యాంబూస్తోని తయారు చేశానండి. అంతేకాకుండా ఇందులో మా పార్టిసిపెంట్స్ అంతా 20 people పార్టిసిపేట్ చేశారు. అసలు ఎకబానా అంటేనే న్యాచురల్గా దొరికే వాటితోటి అవి ఏదో మన కళ్ళకు కనబడని వాటి లోపల అందం దాగి ఉంది అనే దాన్ని గుర్తించి తీసుకొచ్చి దాన్ని మన అరేంజ్మెంట్లో పెట్టేసి దాన్ని హైలైట్ చేయడమే ఎకబానా. ఇప్పుడు చేసిన అరేంజ్మెంట్స్ చాలా మట్టుకు మీకు అలాంటి అరేంజ్మెంట్సే కనబడతాయి. మా మెంబర్స్ అంతా అట్లాంటి మెటీరియల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్స్ చేశారు. పార్టిసిపెంట్స్ అందరు కూడా వాళ్ళ ఐడియాస్తోని డిఫరెంట్ మెటీరియల్స్ ఉపయోగించి డిఫరెంట్గా చాలా అందంగా తీర్చిదిద్దారు. మీరు ఒక్కొక్క విజువల్స్ ఇప్పుడు వాటిని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాగా ఏ రకమైన మెటీరియల్స్ తీసుకుని దాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా అలాంటి ఏమైనా ఉంటే దాన్ని మీరు అందంగా అమర్చుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు చేసిన అరేంజ్మెంట్స్లో చాలా మట్టుకు మీకు ఈజీగా అప్రోచబుల్గా చేసుకునేలాగా ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు మీ ఎనీ ఒకేషన్స్ ఏదైనా వేరే ఈవెంట్స్లో కూడా కొందరు మా పార్టిసిపెంట్స్ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. వేరే ఈవెంట్స్ ఏదైనా ఉండి వాళ్ళకి కావాలి అన్నప్పుడు ఇలాంటి అరేంజ్మెంట్స్ వాళ్ళు వేరే దగ్గర కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చేసిన అరేంజ్మెంట్స్ డిఫరెంట్ ఒకేషన్స్లో మేము డిఫరెంట్ థీమ్స్ మా ఒక ప్రోగ్రామ్సే కాకుండా వేరే దగ్గర కూడా ఎవరైనా అడిగి స్పాన్సర్స్ చేస్తే మేము వాళ్ళకి కూడా ఈ ఈవెంట్ ఇలాంటి అరేంజ్మెంట్స్ చేయగలుగుతామండి. మా మెంబర్స్ను అప్రోచ్ అవుతే వాళ్ళు కూడా ఇది తీసుకుని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అవసరం ఉన్న మాదిరిగా వాళ్ళు చేయగలుగుతారు.